ఒకే ఒక్క వాక్యం. కాని అందులో దాగిన లెక్కలు ఎన్నో. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన మ్యాచ్ అంచనాను తీసుకుని దాని వెనక ఉన్న ప్రతి చిన్న పాయింట్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక్క చిన్న వాక్యం లోపల ఎంతటి స్పష్టమైన డేటాను దాచుకుంటుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. అసలు ఆ వాక్యం ఏమిటో ఒకసారి గమనిద్దాం. ఆర్సీబీ విఎస్ కేకేఆర్ మ్యాచ్ వేదిక, రాయ్పూర్, మ్యాచ్ ప్రిడిక్షన్, సెకండ్ బ్యాటింగ్ టీమ్. వినడానికి చాలా సింపుల్గా కొన్ని పదాల కలయికలా అనిపిస్తుంది కదా, కాని అస్సలు కాదు. ఇది పొరలు పొరలుగా వెప్పాల్సిన ఒక పెద్ద పజిల్ లాంటిది. ఒక్కో పదం ఒక్కో కీలకమైన సమాచారాన్నిస్తోంది. మొదటి విభాగం, ది మ్యాచప్ బ్రేక్డౌన్. అసలు కథ ఎవరి మధ్య మొదలైందో చూద్దాం. మన మొదటి కీ పాయింట్ ఆర్సీబీ. ఈ మొత్తం అంచనాకు, విశ్లేషణకు ఒక ప్రధాన పునాది లాంటిది జట్టు. ఆ వెంటనే ఈ పోరులో రెండవ భాగం, కేకేఆర్, ఆర్సీబీకి గట్టి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న జట్టు. ఈ రెండు పేర్లు వినగానే మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉండబోతోందో అర్థమైపోతుంది. దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యే తొలి విషయమేంటంటే, ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగబోయే ఒక డైరెక్ట్ ఫైట్ గురించే ఈ మొత్తం డేటా మాట్లాడుతోంది. ఈ రెండు జట్ల మధ్య పోరే ఈ అంచనాకు అసలైన కేంద్రబిందువు. సరే, జట్లు ఏంటో తెలిసాయి. రెండవ విభాగం, ది రాయ్పూర్ సెట్టింగ్. ఈ సమరం ఎక్కడ జరుగుతోందో తెలుసుకుందాం. ఈ వాక్యంలో మనం కనిపించే తదుపరి పదం ఈ ఈవెంట్ను భౌగోళికంగా ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి ముడిపెడుతోంది. అదే రాయ్పూర్. మ్యాచ్ ఎక్కడ జరుగుతుందనేదానికి ఇది పక్కా క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది రాయ్పూర్ వాతావరణం, అక్కడి పరిస్థితుల ఆధారంగా చెప్పబడిన ఒక మ్యాచ్ ప్రిడిక్షన్. మ్యాచ్ జరిగే ప్రదేశమనేది ఈ అంచనాను ఎంతలా ప్రభావితం చేస్తుందో ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఇప్పుడు మూడవ విభాగం, ది వేదిక ఫ్యాక్టర్. ఈ అంచనా వెనుకున్న అస్సల శక్తి ఏమిటో చూద్దాం. ఆర్సీబీ, కేకేఆర్, రాయ్పూర్, ఈ పదాల మధ్యలో వేదిక అనే పదం చాలా సైలెంట్గా ఇమిడి ఉంది. కాని ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు సుమా, ఈ మొత్తం అంచనాను నడిపించే ఒక ముఖ్యమైన ఫార్ములా అనుకోవచ్చు. అసలు ఈ వేదిక ఎలా పనిచేస్తుందన్నదే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం. అంచనాలు ఏవీ గాల్లోంచి రావు గదా. రాయ్పూర్లో జరిగే ఈ మ్యాచ్ ఫలితాన్ని లెక్కించడానికి వేదిక అనేది ఒక పక్కా ఫ్రేమ్వర్క్ లేదా మూలంగా పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ అంచనాను నడిపించే ప్రధాన ఇంజినిదే. ఇక నాల్గవ విభాగం, ది సెకండ్ ఇన్నింగ్స్ ఫోకస్. ఇది అంచనాలోని అత్యంత కీలకమైన పాయింట్కు తీసుకువెళ్తుంది. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ అంచనా అనేది మ్యాచ్ అంతటి గురించా, లేక మ్యాచ్లోని ఏదైనా ఒక నిర్దిష్టమైన పరిస్థితి గురించా? డేటా ఎంత పక్కాగా ఉందో ఇక్కడే తెలుస్తుంది. ఇది ఎలా వర్కౌట్ అవుతోందో ఒకసారి విశ్లేషిద్దాం. ఇది ఒక గరాటులాగా పనిచేస్తోంది. మొదట మొత్తము మ్యాచ్ అనే ఒక విశాలమైన ఈవెంట్తో మొదలైంది. ఆ తరువాత నెమ్మదిగా అది రెండవ ఇన్నింగ్స్కి ఫిల్టర్ చేయబడింది. చివరగా రెండో బ్యాటింగ్ చేసే జట్టు దగ్గర లాక్ అయిపోయింది. ఎంత అద్భుతమైన ఫోకస్ ఇది! ఈ పాయింట్ మనల్ని అంచనాలోని అసలైన గుండెకాయ దగ్గరకు చేరుస్తుంది. అదే సెకండ్ బ్యాటింగ్ టీం. అంటే మ్యాచ్ ఫలితమనేది పూర్తిగా రెండవ బ్యాటింగ్ చేసే జట్టు ఆటతీరుపైనే ఆధారపడి ఉందన్నమాట. ఆ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగే మ్యాచ్ విజేతను డిసైడ్ చేస్తోందని ఈ డేటా బలంగా నమ్ముతోంది. ఇదంతా విశ్లేషించాక చివరగా మెదలును తొలిచే ఒక బలమైన ప్రశ్న మిగిలిపోతుంది. రాయ్పూర్లోని భౌగోళిక పరిస్థితులు, ఈ వేదిక ఫార్ములా ప్రకారం ఆ రెండవ బ్యాటింగ్ చేసే జట్టు తలరాతను ఖచ్చితంగా ఎలా మారుస్తాయి? ఆర్సీబీ, కేకేఆర్, రాయ్పూర్, వేదిక, సెకండ్ బ్యాటింగ్, ఈ అత్యంత నిర్దిష్టమైన వేరియబుల్స్ అన్నీ ఎలా ఒకచోట కలుస్తాయో ఆలోచిస్తేనే చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. ఖచ్చితంగా దీని వెనుక ఇంకా పెద్ద లెక్కే ఉండుంటుంది.